సెకండ్ టెంపుల్ డెస్టినేషన్ వచ్చేసి సో లంచ్ చేసేసి విష్ణు నివాసంకి వచ్చామని. Hi guys, welcome back to her vlog. Yeah. How is the Josh, guys? Very high. Very excited, but we're not No showing jinxing, no jinxing. some. లోపల పెట్టేసుకుంటున్నామా అంతే. ఫీలింగ్స్. ఎందుకంటే ఒక్కసారి ట్రైన్ ఎక్కిన తర్వాత వస్తుంది. ట్రైన్ ఇలా అడుగు పెట్టిన తర్వాత మేము చేసే రచ్చ మీరు చూస్తారు. సో thumbnail లో చూసినట్టు ఇది ఇంకో ట్రావెల్ బ్లాగ్ అన్నమాట. సో మనం ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అవన్నీ షేర్ చేద్దాం. వీడియోలో చూడండి, ఇప్పుడే చెప్పాము, తర్వాత చూడండి. ఓకే బాయ్. the artist. Hi guys, good morning. It's Devan. Hi guys. ఈరోజు దేవన్ ఇన్ తిరుపతి. సో మేము అభయ హస్త వెంకటేశ్వర స్వామి అంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి విచ్ ఇస్ ఇన్ అప్పలైగుంట. సో మన ఫస్ట్ టెంపుల్ ఇవాళ ఫర్ టుడే ఇట్ ఇస్ అప్పలైగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి. Hope we have a good darshan. సో లెట్స్ గో. Clarity going up. సో ఫర్ ద సెకండ్ టెంపుల్ ఈరోజు మేము కపిల తీర్థం వచ్చామన్నమాట. Om Namah Shivaya. గుడి ప్రాంగణం చాలా బాగుంది, దర్శనం చాలా బాగా జరిగింది. సో ఇక్కడ దర్శనాలన్నీ అయిపోయాక మేము సింధూర పార్క్ హోటల్ వెళ్తున్నాము టు హ్యావ్ అ లంచ్. అక్కడి నుంచి టికెట్ టోకెన్స్ తీసుకోవడానికి విల్ బి గోయింగ్. హాయ్ గాయస్, లంచ్ చేసేసి విష్ణు నివాసంకి వచ్చామన్నమాట. దిస్ ఇస్ ద కరెంట్ సిచ్యువేషన్ హియర్. We came around 1:40. Now the time is 3:15. ఇంకా అసలు ఫుల్ రష్ ఉంది. 5 o'clock కి ఎదురుతారు టికెట్స్ కి అండ్ మాకు ఇంకో 2 hours పట్టదు some 5 to get the tickets. This is the situation. సో ఇందాక చెప్పినట్టు లంచ్ అయిపోయి మేము విష్ణు నివాసంకి వెళ్ళామన్నమాట టు గెట్ టికెట్ టోకెన్స్. 1:30, 1:45కి వెళ్ళిన వాళ్ళం. మేము టికెట్స్ మా చేతికి వచ్చి బయటకు రావడానికి 5:10 అయిపోయింది. ఇంకా ఇప్పుడే రూమ్కి వచ్చి చెక్ ఇన్ అయిపోయాం. సో వీఆర్ గోయింగ్ టు ఫ్రెషన్ అప్ అండ్ వీఆర్ ప్లానింగ్ టు గో టు గోవిందరాజస్వామి టెంపుల్. హాయ్ గాయస్, ఆఫ్టర్ అ లాంగ్ డే మేము మా హోమ్ స్టేకి వచ్చేసామన్నమాట. ఈరోజు ఐ గెస్ వీ కవర్డ్ 4 ప్లేసెస్ అండ్ లంచ్ అండ్ డిన్నర్ కూడా అయిపోయింది. So we started with Appalagunta Abhaya Hasta Prasanna Venkateshwara Swami. It was really awesome. Ante ma day it was Saturday and we started with Venkateshwara Swami's darshan. It was wonderful. Ante we were so satisfied. Ila happy faces so we started our day. And after that we headed to Kapil తీర్థం వాజ్ అసలు మైండ్ బ్లోయింగ్. అక్కడికి వెళ్ళిన వెంటనే శివుని దర్శించుకున్నాం అండ్ అసలు ఆయన చూస్తే అట్లా ఉండిపోయాం అంతే. దెన్ అక్కడే తర్వాత లక్ష్మీనారాయణ స్వామి ఉన్నారు. హీ ఈజ్ వెరీ పవర్ఫుల్, ఏం కోరుకున్నా జరుగుతుంది. సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. అసలు ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దెన్ వీ వర్ హెడెడ్ టు సింధూరి పార్క్ హోటల్. సింధూరి పార్క్. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మీల్స్ ఆర్డర్ చేసామన్నమాట. చాలా ఎలా South Indian thalis order. ఆయన ఎలా మనకి The waiter was so sweet. అంటే దగ్గరుండి మేము వేసుకుంటామన్నా కూడా ఆయన పొడిలో 2 spoons నెయ్యి వేసి నెక్స్ట్ అయితే కలిపి కూడా పెడతారు అనుకున్నాను. అసలు
వెళ్ళట్లేదు ఫుడ్ అన్నా And కూడా food- ఇది తినండి అది తినండి కొంచెం వేసుకోండి ఇంకొంచెం ఓవర్ వేసుకోండి. స్పైసీ అన్నట్టు లేదు, అసలు బేసిక్ అన్నట్లేదు, చాలా మైల్డ్ గా నీట్ గా. వెరీ గుడ్ And వెరీ ending లో కూడా they gave bananas and pan. అది First time నేను అది చూడడం. హ్యాపీయెస్ట్ అసలు అవి చూసాగానే. దెన్ వి హ్యాడ్ ఫుల్ మీల్స్. సో లంచ్ తినేసిన తర్వాత ఏం చేసాం తెలుసా గైస్? విష్ణు నివాసంకి వెళ్ళామన్నమాట. ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇస్తారనమాట, స్లాటెడ్ సర్వ దర్శనం. అవి తీసుకోవడానికి రేపటి దర్శనం కోసం లైన్ లోకి వెళ్ళాం. ఎంతో కాన్ఫిడెన్స్ తో వెళ్ళామంటే ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తాం 2 hours లో అనుకుని వెళ్ళాం. అలా అని అనుకుని మేము 1:30కి వెళ్ళిన వాళ్ళు 6 o'clock వచ్చాం అనమాట. 6 o'clock కి బయటకు వచ్చాం. ఆల్మోస్ట్ మాకు దర్శనం చేసేసిన ఫీలింగ్ Feeling వచ్చింది బయటకు వచ్చింది. వచ్చి. లాస్ట్ లాస్ట్ అంటే ట్రయల్ అనమాట కాదు, బేసిక్. లాస్ట్ లో వెళ్తున్నప్పుడు కాంప్లెక్స్ లో అందరూ అందరూ గోవిందా గోవిందా వస్తున్నారు. ఇంకా అయిపోయిన దర్శనం, దేవుడు కనిపిస్తున్నాడు అన్నట్టు. సో చాలా రష్ ఉండింది సిన్స్ ఇట్ వాజ్ అ వీకెండ్. Weekend. బట్ లక్కీలీ టోకెన్స్ దొరికాయి రేపు మార్నింగ్ 11 AM దర్శనంకి. సో వి హోప్ ఎవ్రీథింగ్ టు గో వెల్ టుమారో యాజ్ వీఆర్ క్లైంబింగ్ స్టేర్స్. ఆఫ్టర్ దాట్ మంచిగా రూమ్కి వచ్చేసాం, ఫ్రెష్ అప్ అయిపోయాం ఫాస్ట్ గా. అండ్ దెన్ వీ హెడెడ్ టు గోవిందరాజ స్వామి టెంపుల్. గోవిందరాజ స్వామి ఎవరు? వెంకటేశ్వర స్వామి వారు Brother. ఓన్ బ్రదర్. సో అక్కడ కూడా చాలా బాగా అయింది. ఇన్ఫాక్ట్ మేము తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాము. సో వీ హ్యాడ్ దిస్ ప్రివిలేజ్ టు విజిట్ అలోన్. అసలు వెళ్ళాము, ఇట్లా మమ్మల్ని విడిగా తీసుకెళ్లారు. అప్పుడే నైవేద్యం సేవ అయ్యింది. సో పీపుల్ వర్ నాట్ దేర్. మేము ఇట్లా దగ్గరగా ఏకాంతంగా చూసుకున్నాము. దట్ వాజ్ అ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. నేళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఈ రోజు వెళ్ళింది అసలు నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు ఎంత తృప్తిగా ఇలా కామ్ గా చూసుకోలేదు. లైక్ పీపుల్ అంత క్రౌడ్ ఉన్నా కూడా మాకు లక్కీలీ మాకు అదృష్టం ఫాస్ట్ గా వెళ్ళి చూసుకొని వచ్చేసాము. నిజంగా అసలు చాలా ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు చూసుకున్నట్టున్నాం. అంత లిటరలీ neat గా. అక్కడే ఉన్నాము, ప్రతి దేవుడిని చూసుకున్నాము, చాలా బాగుండేది. సో దాని తర్వాత మేము ఇస్కాన్ టెంపుల్ వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ భజన్స్ అవుతూ ఉన్నాయి మేము వెళ్ళే షయన్ టైం. ఆర్తి, షయన్ ఆర్తి, భజన్స్ అండ్ ఆల్ అవుతూ ఉన్నాయి. అండ్ మమ్మల్ని ఫస్ట్ రోలో నించోబెట్టారు. అసలు బాబా అసలు గూస్ బంప్స్. చెప్పలేకున్నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది. వి ఆల్ హ్యాడ్ గూస్ బంప్స్. ఇట్లా కళ్ళమని నీళ్ళు ఆగట్లేదు. అండ్ ఇట్లా పర్దాని ఇట్లా తీస్తుంటే ఇట్లా లైట్ మీద హిస్ ఫేస్, కృష్ణుడి ఫేస్ అన్నారు. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ అసలు ఎక్స్పీరియన్స్. నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పాదాలు చూస్తున్నాను. దాని తర్వాత మెల్లగా కళ్ళ దగ్గరికి రాగానే ఇంకా ఐ కుడెంట్ కంట్రోల్ మై టియర్స్ అన్నమాట. చాలా అంటే వెరీ బ్యూటిఫుల్. We were in a trance, Krishna trance literally. కిందకు వచ్చేంత వరకు కూడా ఆ చెవులో హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అలా అది మోగుతూనే ఉన్నట్టు అనిపించింది. అసలు లైక్ వి ఎండెడ్ ఆర్ డే విత్ ద బెస్ట్ దర్శనం. అంటే డే మొత్తంలో అన్ని దర్శనాలు ఫుల్లీ అమేజింగ్ ఉన్నాయి. బట్ కృష్ణుడిది నార్మల్ గా ఇస్కాన్ మేము ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం అనుకున్నాం, కానీ ఇలా ఆర్తి విట్నెస్ చేస్తాము అంతసేపు అక్కడ ఉంటాము అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్, లైక్ ఫీస్ట్ టు అవర్ ఐస్. చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 8 మంది గోపికలు కూడా ఉంటారన్నమాట స్వామివారి చుట్టూన. దిస్ ఇస్ ఓన్లీ ఇన్ తిరుపతి. ఇంకెక్కడ So, లేవు. అది కూడా చూసాం, చాలా హ్యాపీగా అనిపించింది. సో అన్ని దర్శనాలు అయిపోయాయి. దాని తర్వాత మేము డిన్నర్ చేయడానికి వచ్చామన్నమాట. మా స్టేకి దగ్గరలోని వి హ్యాడ్ రెస్టారెంట్ PS4 అని. ఇట్స్ అ మల్టీ క్విజిన్ రెస్టారెంట్. సో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. But నార్త్ ఇండియన్. అంటే మాకు ఏం తినాలో అర్థం కాలేదు. రేపు మెట్లెక్కాలి, సో ఎక్కువ హెవీ ఫుడ్ వద్దు అని అనుకున్నాం. సారీ టు ఇంటరప్ట్, కానీ మనకి గోవిందరాజ స్వామి టెంపుల్లో పొంగల్ ఇచ్చారు. అసలు ఇంకొకటి చెప్పాలి, గోవిందరాజ స్వామి టెంపుల్లో నా చెప్పులు పోయాయి. సో అప్పటి నుంచి చెప్పులు లేకుండా ఇవాళ నుంచే ప్రాక్టీస్ అయిపోయింది రేపటి కోసం. సో అలా అనమాట. మాకు ఏం తినాలో అర్థం కాలేదు. రేపటికి హెవీ ఉంటే కష్టము, రేపు మెట్లెక్కాలి ఎర్లీ మార్నింగ్ అని చెప్పి లైట్ గా వి ఆర్డర్ రోటీస్ అండ్ కర్రీ, అంటే పుల్కాస్ కర్రీస్ ఆర్డర్ పెట్టుకొని ఫాస్ట్ గా తినేసాము. We ended our day on a good note. అండ్ హ్యాపీగా ఇంటికి వచ్చేసాము. నా ఇప్పుడు ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అవ్వాలి. సో వీ కెన్ స్లీప్ అండ్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టుమారో. రేపు 4 o'clock అలా బయలుదేరదాం అనుకున్నాం. అంటే 4 o'clock అలా రెడీ ఉంటే 4:30 అలా బయలుదేరి 5 o'clock అలిపిరి మెట్లు ఎక్కాలని మా కోరిక అన్నమాట. అక్కడి నుంచి డే మొత్తం మిమ్మల్ని సాగొడుతున్నాం వీడియోస్ షూట్ చేస్తూ, బికాస్ మెట్లు ఎక్కుతాం కాబట్టి దట్ విల్ బి అవర్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్.
చిన్న చిన్న గుళ్ళు కానీ అవన్నీ అండ్ ఫ్రెండ్స్ తో మేము మళ్ళీ లైక్ అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ Yes, yes. ఎక్స్పీరియన్స్ టు గో విత్ Absolutely. ఫ్రెండ్స్. సో ఆ వైబ్, ఆ ఎంజాయ్మెంట్, ఆ డివోషనల్ స్పిరిచువాలిటీ అన్ని ఎమోషన్స్ మిక్స్ ఉంటాయి. సో రేపు ఎలా ఉంటుంది అనేది వి ఆల్ ఆర్ స్టిల్ నీ వెయిటింగ్. ఊహకి వదిలేస్తున్నాం. అండ్ డే 2లో మీరు చూడొచ్చు. చలో ఓకే, On బై that note, బై. bye. హాయ్ పిల్లలు, హాయ్ బుజ్జులు. इश्क है ये इश्क है